బ్రహ్మగారు ఏం చేశారంటే అతనికి గ్రహ స్థానాన్ని కల్పించి గౌరవించారు. తన దేహం లేకుండా పోవడానికి ఈ సూర్యచంద్రులు కారణమని గ్రహించి ఆయన కక్ష కట్టి 6 మాసాలకు ఒకసారి వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏ విషయం తెలుస్తోంది అంటే సుదర్శన చక్ర ప్రయోగం చేత చనిపోకుండా సగభాగము బతికిన ఏకైక వ్యక్తి రాహు. సుదర్శన చక్ర ప్రయోగం చేస్తే ఏమవుతుంది? చనిపోతారు ఎవరైనా. సుదర్శన చక్రము, బ్రహ్మాస్త్రము, పాశుపతము వాటికి ఇంకా తిరుగులేదు. కానీ సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి చేతే ప్రయోగించబడ్డటువంటి సుదర్శన చక్ర ఆ ఇబ్బందికి తట్టుకొని కూడా అమృతపానం చేయటం వల్ల ఆయన బతికాడు. ఆయనకి గ్రహత్వం సిద్ధించింది. తద్వారా గ్రహణములు ఏర్పడ్డాయి. గ్రహణము యొక్క విశిష్టత ఏమిటి అంటే ఒకే రేఖపైకి సూర్యుడు, అలాగే భూమి, చంద్రుడు ఈ వరుస క్రమంలో సూర్య, భూ, చంద్రులు కనుక వస్తే అది గ్రహణం అవుతుంది. తద్వారా మనకి 6 మాసాలకు ఒకసారి ఈ చంద్రగ్రహణం వస్తూ ఉంటుంది.